నేను మీ శేఖర్. వెల్కమ్ టు BS5 టాక్స్. తెలంగాణ రైతులకు తలనొప్పిగా మారిన యూరియా కొరత. ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమా లేక సెంట్రల్ గవర్నమెంట్ వైఫల్యమా? మొత్తం కంటెంట్ మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తా. 5 నుంచి 10 నిమిషాలలో వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వ్యవసాయంలో అత్యధికంగా ఉపయోగించేది యూరియా. పంట ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది యూరియా. అలాంటి యూరియా రైతులకు ఈరోజు శాపంగా మారింది. అసలు మార్కెట్లో యూరియా దొరకడం లేదు. దీంట్లో బ్లాక్ మార్కెటింగ్ వల్ల రైతులకు ఇంత నష్టపోతున్నారు. ఎక్కువ రేట్ పెట్టి కొందామన్నా కూడా దొరకడం లేదు యూరియా. అలాంటి యూరియా మన దేశంలో అసలు ఎందుకు ఇంత కొరత ఏర్పడింది? అసలు దీనికి కారణం ఏంటిది? లేకపోతే మనం ఇంపోర్ట్స్ చాలా తక్కువ చేసుకోవడం వలన ఏంటిది అనేది మొత్తం మీకు పిన్ టు పిన్ మీ ముందు ఉంచుతా. మన దేశంలో స్వదేశంగా మనం యూరియాను 26 నుంచి 27 మిలియన్ మెట్రిక్ టన్నుల యూరియా స్వదేశంలో ఉత్పత్తి చేసుకుంటాం. అలాగే మన దేశం మన పక్క దేశాలైనట్టు చైనా, రష్యా, సౌదీ అరేబియా, ఓనం నుంచి దాదాపు 7 to 9 మిలియన్ మెట్రిక్ టన్నుల యూరియాను ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ వార్స్ వలన కొంచెం ఇంపోర్ట్ అనేది చాలా తగ్గింది. దేశంలో యూరియా కొరత రావడానికి గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా ప్రపంచంలో జరుగుతున్న ఈ వార్స్ వలన చాలా మన దేశం మీద ఈ రా మెటీరియల్ ఇంపోర్ట్ మీద చాలా ఇంపాక్ట్ పడ్డది. మన దేశంలో వచ్చేసి RFCL లో మనం మేజర్గా యూరియా అనేది ఉత్పత్తి చేస్తాం. అలాంటి యూరియా ఇప్పుడు మనం RFCL లో అల్యూమినియం పైపు లీక్ కావడం వల్ల మరియు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ RFCL లో రావడం వల్ల ఉత్పత్తి అనేది తగ్గింది. తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, ఉత్తరప్రదేశ్ అయినా ప్రతి రాష్ట్రంలో యూరియా కొరత అనేది ఉన్నది. ఎందుకంటే ఇది మేజర్గా మనం రా మెటీరియల్ ఇంపోర్ట్స్ తగ్గడం వలన మరియు మన RFCL అయినా ఇలా టెక్నికల్ ఇష్యూస్ రావడం వలన యూరియా ఉత్పత్తి తగ్గింది. ఇది చాలా మళ్ళీ ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే బ్లాక్ మార్కెటింగ్. ఏంటంటే కొందరు యూరియాని ఆల్రెడీ గోడౌన్స్లలో స్టాకేజ్ పెట్టడం, ఏదైతే యూరియా కొరతను తీసుకొచ్చి దీన్ని కొంచెం రేర్ టైంలో బయటకు తీసి బ్లాక్ మార్కెట్గా అమ్మడానికి ఒక 50 నుంచి 100 రూపాయలు ఎక్కువ రేటుతో యూరియాని అమ్ముతున్నారు. ఈ బ్లాక్ మార్కెట్ వల్ల కూడా కొంచెం షార్టేజ్ అనేది ఏర్పడ్డది. ఇంకా మేజర్గా ఏంటంటే మన మేజర్ కారణం చూసుకుంటే మన రాష్ట్రానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంత కొరత ఏర్పడడానికి కారణం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి మేజర్గా 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం పడుతుంది ఈ ఖరీఫ్ సీజన్కి. అలాంటిది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాట్ అయిన యూరియా ఎంత అంటే 5 నుంచి 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మన రాష్ట్రానికి వచ్చినట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అందుకే మన రాష్ట్రంలో ఈ యూరియా కొరత అనేది ఏర్పడ్డది. ఇది ఈ రైతులు కూడా దానికి చాలా ఇబ్బంది పడుతున్నారు యూరియా వలన. యూరియా పైన మన సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది కాబట్టి యూరియా మన తక్కువ రేట్లకు యూరియా రైతులకు దొరుకుతుంది. 245 రూపాయలకు అసలు యూరియా అసలు ధర సబ్సిడీ వచ్చేసి యూరియా అసలు ప్రైస్ ఎంత అంటే 2200 ఉంటుంది. కానీ మనకు దీనికి సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సబ్సిడీ ఇవ్వడం 242 రూపాయలకు యూరియా దొరుకుతుంది. ఈ ఖరీఫ్ సీజన్ లో యూరియా ఎక్కువ వాడతారు పంటలకి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి ఎక్కువ మోతాదులో వ్యవసాయం అనేది చేస్తారు. మన దేశంలో కొలకల యూరియాని ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2021లో నానో యూరియాని తీసుకొచ్చింది. ఏదైతే లిక్విడ్ రూపంలో ఉంటుంది ఆ యూరియా, దీనికంటే మెరుగ్గా ఉపయోగపడుతుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతులకు దీనిపైన కరెక్ట్ అవగాహన ఇవ్వకపోవడం, ఎక్కువ రైతులు ఈ గొలకల యూరియాని వాడడం వలన అది కూడా కారణమైంది. నార్త్ ఇండియాతో పోలిస్తే మన సౌత్ ఇండియాలో ఎక్కువ వాడతారు. ఎందుకంటే యూరియాని మన సౌత్ ఇండియాలో ఎక్కువ వరి ఎక్కువ సాగు చేస్తారు కాబట్టి వరికి ఎక్కువగా మేజర్గా ఉపయోగిస్తారు యూరియాని ఎదుగుదలకు. అందుకోసమే ఈ నార్త్ ఇండియాతో పోలిస్తే సౌత్ ఇండియాలో కొంచెం యూరియా యూసేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. మన దేశంలో యూరియాను మొత్తం కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంటే పంపిణీ చేస్తుంది ప్రతి రాష్ట్రానికి. ఇక్కడ యూరియా సప్లైలో ఎటువంటి స్టేట్ గవర్నమెంట్స్కి ఏ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటే ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలనే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడంతో వాళ్ళకి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందో అన్ని లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని మనకు సెంట్రల్ గవర్నమెంటే పంపిణీ చేస్తుంది. ప్రతి ఏం చేస్తాయి అంటే ఏదైతే మనకు సెంట్రల్ నుంచి యూరియా వస్తుందో రాష్ట్రానికి వచ్చిన యూరియాని ఎక్కడ ఏ డిస్టిక్ లో ఎక్కువ అవసరం ఉంటుంది, ఎక్కడ షార్టేజ్ ఉన్నది, ఏ డిస్టిక్ లో ఏ మండలంలో అనేది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది. ఎక్కడికి ఎంత మోతాదులో యూరియా పంపించాలనేది. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.